guys, welcome back to our channel. So ఈరోజు వచ్చేసి మా మమ్మీ అయితే జాయింట్ బిర్యానీ, చికెన్ జాయింట్ బిర్యానీ అండ్ చికెన్ పులుసు అండ్ జింజర్ గార్లిక్ చికెన్ ఫ్రై అయితే చేసిందనమాట. చాలా బాగుంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో లెట్స్ టాక్ ఇంటు ద వీడియో. మొత్తం అయితే కలిసిపోయిందండి. అల్లం పేస్ట్ అయితే వేయలేదు. అల్లం పేస్ట్ ఇప్పుడు వేసేసామంటే ఇది డ్రై ఫ్రై కదా, చికెన్ డ్రై ఫ్రై నేను చేసేది. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసానంటే చికెన్ మొత్తం చిదిరైపోతుంది, ముక్కలు ముక్కల కింద వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు వేయట్లేదు అనమాట. నేను ఉడికేటప్పుడు లాస్ట్లో ఫైనల్ వేస్తాను, మరీ లాస్ట్లో కాదు. ఈ చికెన్ కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత వేస్తాను, చూపిస్తాను అది కూడా మీకు. ఇదైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతానండి. ఒక 1 అవర్ పెడితే మంచి మ్యారినేట్ అవుతుంది కదా, బాగుంటుంది. ముక్క ఉప్పు కారాలు అన్నీ పట్టేసి ఫస్ట్ అయితే బిర్యానీ చేసుకుంటాను. బిర్యానీ ఒక పక్క అన్నీ డిసైడ్ చేసుకుని తర్వాత అటు పక్కన ఇది ఫ్రై చేస్తాను అనమాట. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇది ఏంటో అనుకోకుండా మొన్న రైలు ఫ్రై చేశాను కదా, అదే ఆయిల్ ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుంటుంది కదా. ఇదేమో చికెన్ ఫ్రైకి అనమాట. మరి దానికి అవి ఫ్రై చేయాలి. కార్న్ ఫ్లోర్ ఉండాలి కదా ఇక్కడ. ఎలా ఉన్నాడు కాదు, నువ్వు బిర్యానీ చేస్తానుగా. చేస్తాను, అవి ఫ్రై చేసి తీయాలి. ఫ్రై చేసి అప్పుడు బిర్యానీలో వేస్తావా? అచ్చా గైస్, ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏం స్పెషల్ గైస్? గైస్ చికెన్ తిని 1 month అయింది. అయిపోయింది 1 month. అక్కడ ఈరోజు డేట్ ఏంటి అనుకుంటున్నా? December 1st. మర్చిపోయావా? ఉప్పు కారం మసాలా అన్నీ వేసానండి. ఇది ఇప్పుడు కార్న్ ఫ్లోర్ కూడా వేస్తున్నాను, కొంచెం ఫ్రై బాగా అవుతుంది. ఉంటే మీరు మైదా కూడా వేసుకోవచ్చు కార్న్ ఫ్లోర్తో పాటు. మైదా లేదు, ఇంట్లో అయిపోయింది. మొన్న మైదా లేదని బజ్జీలు వేసింది, సెట్ వచ్చింది. మైదా లేదని బజ్జీలు వేసింది అంటున్నా, దేంతో వేసింది అనుకుంటున్నారా? చూడలేదా గైస్ మీరు వీడియో? అంటే చూడలేదు, నాకు తెలుసు. దొంగ ఫెల్లోస్ మీరు, నాకు తెలుసు మీరు చూడరు. కట్ అవుతారు ఎలా అంటే. అమ్మా, నేను వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు, నేను కూడా వాళ్ళకి ఫ్రెండ్లీగా అన్నప్పుడు ఎందుకు హట్ అవుతారు కదా గైస్? హట్ అయ్యారు మీరు? అవ్వరు కదా. హట్ అయ్యంటే సరే, నేను వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటారు కదా గైస్. మనం బరం బరంపురం. ఎవరైనా కొత్త వాళ్ళు చూసి హట్ అయితే ఐఎమ్ సో సారీ. నేను లేపలేదు నాన్న, నువ్వు లేచావు. ఇందులో అయితే నేను ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం అంత ఆయిల్ వేసానండి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసాను, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసాను. వీటిని అయితే ఫ్రై చేసుకున్నాను. ఏం చేస్తావు? కాల్తాయి ప్లీజ్. తాళీలు రెండే ఒకసారి వద్దు, మంచిగా ఫ్రై అవ్వదు. తర్వాత వేసినప్పుడు అయితే వాడేస్తాడటండి. లేదు, ఫ్రై అవుతాయి మంచిగా. అలా ఉంచు. చూడండి ఇలా ఉంటాయి మా పనులు. వద్దురా అంటే నేను వేస్తాను. ఇదేమో నేను నైట్ ఉప్పు కారం నూనె కలుపుకున్నాను కదా, ఎటువంటి మసాలాలు వేయలేదు, కనీసం అల్లం పేస్ట్ కూడా వేయలేదు. నేను చివరిలో వేస్తానండి అల్లం. ఇది అల్లం ఫ్లేవర్ వస్తుంది ఈ ఫ్రై.
చుంచు ఇంకా కలుపుకో ప్లీజ్ డాడీలో తినరండి అస్సలు ఉన్నాడు. గైస్ నాకైతే లెగ్ పీస్ ఇప్పుడే తినేయాలని అనుకున్నబ్బా ఇదేంటి ఇలా వాటర్ మొత్తం వదిలేయాలండి ఫస్ట్. ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు బ్రైట్నెస్ లేదు అది అంటే ఇది ఆ ఫోన్కి ఈ ఫోన్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది గైస్. యాక్చువల్లీ మా ఫోన్లో చాలా అవుతుంది. ఛార్జింగ్ అయిపోయింది. ఏం సార్ పాపు ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నామండి. గమ్మున ఒక గంటలో అయిపోద్ది గంట మధ్యలో పని చేసుకుని వస్తుంది. అదే అందుకే అంటున్నాను. ఇది మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మరీ సిమ్లో అయితే వద్దండి, మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. మరీ సిమ్లో పెడితే ఇంకొకసారి తెల్లవుతుంది. ఇవైతే ఫ్రై అయిపోయినాయి. అవి కూడా ఫ్రై చేసిన తర్వాత 4 ఒకసారి వేస్తాను మళ్ళీ. అంటే ఇది చాలా పెద్దగా ఉన్నాయి కదా, లోపల పెట్టుకోవాలి తొందరగా అని చెప్పేసి. మా సారేంటి అడిగి కళ్ళకి ఎవరో వచ్చిందంట. ఎవరు వచ్చారా? పొద్దున సెల్ వచ్చింది. సెల్ వచ్చిందా? ఎవరైనా చెల్లి వచ్చిందా కళ్ళకి? మరి ఏమొచ్చిందిరా? మరి ఏమన్నా లేచి సరేలే గైస్. యాక్చువల్లీ నా వాయిస్ గిర్గిర్ అని వస్తున్నాయి ఏమనుకోకండి. మొన్న ఒక హారర్ ప్రాంక్ అయితే చేశా. అప్పటికి నాకు హెల్త్ అంత మంచిగా లేదు. వింటర్ సీజన్ కదా గైస్, సో అంతా అలానే ఉంటుంది. కోల్డ్ కాఫ్ బాడీ పెయిన్స్ ఇలానే ఉంటుంది అనమాట. చేంజ్ ఉంది కదా. లాస్ట్ మంత్ నుంచి ఇలానే ఉంటుంది. అసలు ఏం స్నానాలు తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది. సో అందులోకి మొన్న హారర్ ప్రాంక్ చేసేసరికి నడిచేసరికి మొత్తం గొంతు పోయిందనమాట. మా అమ్మ చూసి అన్న అంటే మాకు దొబ్బేసింది అన్నది. ఇప్పుడు నేను బ్రష్ చేశానమ్మా. ఏంటికి చికెన్ రెడ్ పీస్గా బిర్యానీలో చిల్లి మడక వద్దులే. లేదు నీకు గుడ్ మార్నింగ్ చెప్పాలి ఈరోజు. లేకపోతే లేదు చెప్పు మరి. గుడ్ మార్నింగ్ చెప్పు సబ్స్క్రైబర్స్. గాయ్స్ నేను మిమ్మల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబర్స్ అని చెప్పలేదు తెలుసా? సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ సబ్స్క్రైబర్స్ అని చెప్తాను. నేను చెప్పను, హై గాయ్స్ అని చెప్తా. ఎందుకో వాళ్ళు మై గాయ్స్, నా గాయ్స్ అని. ఒకసారి కలుపుతున్నాను. నువ్వు సబ్స్క్రైబ్ ఒక్కటి చేసుకుంటే సరిపోదు. మళ్ళీ రోజు వచ్చి మా వీడియోస్ చూడండి. సో దట్ మాకు కొంచెం వాచ్ ఓవర్ అండ్ వ్యూస్ వస్తాయి. ఈ కార్తీక మాసం స్టార్ట్ చేసిన మధ్యలో వెళ్ళడం వల్ల మాకు వాచ్ ఓవర్ మొత్తం పోయిందండి. మళ్ళీ అనవసరంగా మానేసాను అనిపించింది. అంటే కార్తీక మాసం మనం ఆపోసిన కర్రీస్ చేస్తూ ఉండాల్సింది. అదే నేను తప్పు చేసాను. కానీ బాగాలేదు కదమ్మా అసలు.
మా మమ్మీకి బాగాలేదని ఒక 1 వీక్ వరకు నేనైతే బ్యాకప్ వీడియోసే పెట్టాను. అంటే పాత వీడియోస్ ఉంటాయి కదా గైస్, మా అమ్మ పుణ్యమా అంటే గ్యాలరీ మొత్తం క్లియర్ అయిపోయింది. లేకపోతే అన్నీ ఎప్పటికప్పుడు అలానే ఉంటాయి. రామోజీ ఫిలిం సిటీ వ్లాగ్ ఒకటి, ఇంకా ఎన్ని డేస్ కాదు, జూలై మంత్ లో అది చేపల కూర ఒకటి, కట్టు చేపల కర్రీ ఒకటి, ఇవన్నీ కూడా డుబ్బక్ చిప్పక్ డుబ్బక్ చిప్పక్ డుబ్బక్ 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 చిప్పక్ డుబ్బక్ 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 చిప్పక్. ఇదెందుకమ్మా? అదా చెప్పమంటే చెప్పేది పాట కాదు, పాడమంటే పాడేది, చెప్పమంటే చెప్పేది కాదు. నేను మార్చేసా. ఇది నా బంగారానికి ఫ్రై ఏంటమ్మా బిర్యానీలో కదా, అందుకని దానికోసం చేస్తున్నాను అన్నమాట. అయ్యబ్బా వద్దమ్మా, ఆపే. మరి వేస్తుంది వద్దు, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. చెయ్యను, నువ్వు దాని అవసరం లేదు. వీడియో కోసం కాదు, అవసరం అప్పుడు నాకు నేను చేసుకుంటున్నాను. చేసి ప్లీజ్, నాకు వద్దనా అందులో మసాలాస్ వేసే. అమ్మా మళ్ళీ ఏం చేయను. ఏ చికెన్ తీసి పక్కన పెట్టాను. అంటే ఉడికిపోయి కదా మీరు వేసే అమ్మా, బాగుంది. టేస్ట్ ముక్కుడుతుంది. సరే చెయ్యి. ఫ్రై ఇప్పుడైతే కొంచెం హైలైట్ పెట్టానండి. గ్యాస్ ఎప్పుడు చెప్పనా గరిటేది? ఇదే ఫ్రై నల్లగా తిప్పు. ఎలాగైనా మాత్రం కాపాడుతుంది తెలుసు అక్క అక్క అంటేనే. అదే తినకును గ్యారంటీ. ఇవన్నీ నేను రాత్రి కట్ చేసి చెప్తున్నానండి. నేను ఇంకా గ్యాస్ అందులో మసాలాస్ వేస్తే బిర్యానీకి వేస్తుంది అనుకున్నాను. నేను ఇంకా చిన్నగా బిర్యానీ వేస్తున్నా. నార్మల్గా మసాలాస్ వేస్తున్నాను అనుకున్నా. ఈ ఫ్రై అయినప్పుడు నేను పనిచేస్తుందో చెప్పు. ఇప్పుడు చాలా టైం పడుతుంది. లోపల నేను బిర్యానీ కూడా అన్నీ రెడీ చేసుకుంటాను. ఓకేనా? సో గైస్ ఇది ఇలా ఉడికిపోయింది కదండి. ఇలా ఆయిల్ వదిలేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకున్నాం. ముక్కలు ఒక ఊరికి ఉడుతుంది కదా, అదే ముందే ఎక్కువ వాటర్ వేసుకుని ఉడికించుకుంటే వేయకూడదు. అలా వేయకూడదు. అది చికెన్లో వాటర్ బయటకు వచ్చిన తర్వాత ఎందులోనే టమాటోస్ వేసానన్నా చూపిస్తాను. ఇది ఇలా కుక్ అవుతూ ఉంటుందండి. అగో వాష్ చేసాను నేను నిన్న. సరే, నేను ఇందులో అయితే టమాటా, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర కాదు పుదీనా వేసానండి. ఇది అలా వెళ్ళిందని చెప్పేసి వీడియో తెలియదు. చూడండి, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసాను, టమాటా వేసాను, 2 టమాటాలు వేసాను చిన్నవి, కొన్ని పుదీనా వేసాను. ఇవి అయితే ఫ్రై అయిపోయి తీసేసుకున్నాము. ఇవి కూడా పక్కన పెట్టి ముందు ఫ్రై చేసిన 2 కూడా వేసేసానండి. మళ్ళీ వేసి ఫ్రై చేశాను. అలానే ఒక ముక్క మైనస్లో ఉంచుకొని తింటూ కుక్కర్ పెట్టేసుకుంటానండి. ఇదే ఆయిల్ వేస్తాను కానీ కుక్కర్ పెట్టేసుకుంటాను. సరసలా ఉంటుంది పొయ్యి మీద దింపినా కూడా.
ఆయిల్ తీసేస్తాను. ఏమేంద్రా వేసేది ఆయిల్ అందులో వేసేస్తా, వేడి కాదు, కుక్కర్ వేడేస్తాను. నేను వేస్తాను, ఇవి పట్టుకున్నా కాలుతున్నాయి. దా ఆయిల్ అయితే ఇందులో వేసేస్తున్నానండి. అంతా ఇట్లేదు, కొంచెం వేస్తున్నాను, ఎక్కువ ఉంది కదా, మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడో పడుతుంది. ఎందుకంటే కొంచెం ఇది ఉంది కదా ఏంటది కలరా కాదు, నెయ్యి వేస్తాం కదా, అలాగనే కొంచెం బిర్యానీ కోసం ఇవన్నీ కొంచెం ఒక 4 ముక్కలు. నాకు ఇష్టమైన అన్ని బోన్లెస్ ముక్కలు తీసి పెట్టవా? లేదు, చికెన్ బాగుంది, ఏదైనా వచ్చింది, కానీ కొంచెం అలా కూడా చేసాను అనుకున్నా, చెప్పింది కూడా. కొంచెం ఉడికాక అల్లం వేస్తాను ఇందులో. ఇంకా బిర్యానీ పెట్టాను. ఇందులో గరం మసాలా అండి. గరం మసాలా అంటే తెలుసు కదా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు. చెక్క లేదు కదా అందులో. అలాగే ఒక బిర్యానీ ఆకు కట్ చేసేసాను కొంచెం కాబట్టి చెక్క వేస్తాను. చెక్క చెక్క ఒక చిన్న చెక్క ముక్క. గైస్ నా పిల్లక ఎంత ఉంది తెలుసా? అదే అమ్మ, నా పిల్లక నా నడ్డికి మిడిల్లో ఉంది. అంత ఎంత పెద్ద పిల్లక చూసారా? నేను అసలు జుట్టు వేయను గైస్. మా అమ్మ వేసుకో వేసుకో అంటుందని వేసుకుంటున్నా గైస్. నాకైతే ఎల్లుల్లిపాయలు ఎప్పటిచ్చి ఎల్లుల్లిపాయలు లీటర్ రే బుర్రలేదు నాకు గైస్. దానికి కాదు ఈ చికెన్ ఎల్లుల్లిపాయలు అంటున్నాను నేను పిజ్జాలో. ఇంకా అవ్వలేదు, అయ్యలేదు రాదు. అలానే తినేస్తాను ఇప్పుడు. ఏంటిచ్చింది చెప్పరా? అన్నం ఉడికాక నాకు అన్నం మీద పెట్టుకుంది. అట్లేదు పెట్టినాను. బా ఎల్లుల్లిపాయలు కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకున్నామండి. ఎల్లుల్లిపాయలు చిచ్చి, మీ ఎల్లుల్లిపాయలు మైండ్ నా మైండ్లోకి వచ్చింది. ఉల్లిపాయలు అండి, ఉల్లిపాయలు. ఎల్లుల్లిపాయలు మైండ్ మా మైండ్లోకి వచ్చింది. మీ మైండ్లోనే నా మైండ్లోకి వచ్చింది. ఎల్లుల్లిపాయలు మైండ్ మా అమ్మకి వచ్చింది గైస్. అంటే మా అమ్మ ఇప్పుడు ఎల్లుల్లిపాయలు మైండ్. తమ్ముళ్ళు అదే పెడతారు, మా అమ్మకి ఎల్లుల్లిపాయలు మైండ్ వచ్చింది గైస్. మొన్న మా అమ్మ మమ్మల్ని భయపెట్టింది గైస్, మామూలుగా భయపెట్టలేదు. నిజంగా నేను ప్రాంక్ అనే చెప్పాను, నాకు తెలుసు, బట్ స్టిల్ నేను భయపడ్డా. నాన్న లేపు వీడియో తీసుకున్నాను. ఓకే గైస్, మళ్ళీ ఫ్రై అయినాయండి బాగా ఉల్లిపాయలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కూరలో కూడా వేసేస్తాను కొంచెం. పులుసు అండి ఇది, పులుసులో అందులో అయితే వేయట్లేదు నేను.
దోమలు పగలు కూడా చంపేస్తున్నాను బాబు, విపరీతంగా ఉన్నాయి దోమలు అయితే. ఇది నేను నైట్కి కడిగి పెట్టేసుకున్నానండి కట్ చేసి, కానీ వాడిపోయినట్టు అయిపోయింది నైట్ కడగడం వల్ల. కొత్తిమీర పుదీనా మళ్ళీ నీటిలో వేసి వేస్తాను అందులో నేను. కొత్తిమీర పుదీనా ఇవి రెండు వేయగానే మంచి స్మెల్ అయితే వస్తుంది బిర్యానీకి. ఫ్రై కూడా చూసేద్దాం ఒకసారి. వాటర్ ఎగురుతున్నాయండి, ఇంకా ఎగరాలి. ఇంకా మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయాక అప్పుడు నేను ఇంకా అల్లం వేయలేదు కదండి, అల్లం లాస్ట్ వేస్తాను, చూపిస్తాను ఎలా వేస్తాను మీకు. సారీ పక్కకి వెళ్ళిపోయింది వీడియో, ఒక చేత్తో ఫోన్ పట్టుకొని తీస్తున్నాను కదా, సరిగా రాలేదన్నమాట. సో గైస్ అందులో ఏమేసో చూపించావా? ఇది జాజికాయ పొడి అండి, కొంచెం చితక్కొట్టేస్తున్నాను ఇందులో. కొంచెం ఇప్పుడు లైట్గా పసుపు. మా అమ్మ చెప్పేది మీకు వినిపిస్తుందా గైస్? వినబడుతుంది. కొంచెం కారం కూడా వేస్తున్నా అండి. మామూలుగా అయితే ఫ్రై పీస్ బిర్యానీ లాగా అంటారు, కానీ మా పిల్లలకి స్పైసీగా ఇష్టం కాబట్టి నేను కారం వేస్తున్నాను. ఉప్పు 4 స్పూన్లు వేస్తాను, మళ్ళీ చూసేస్తాను. 4 5 వేసో. 5 వేసేనా? సరిపోతుంది, ఏం టెన్షన్ పడకూడదు. ఇప్పుడు నేను వాడే బిర్యానీ మసాలా అండి ఇది. ఒక చిన్న స్పూన్ చూసారా ఎంత ఉందో, చిన్న స్పూను. నేను ఈ డబ్బాతో చేసుకుంటాను. ఈ డబ్బా చేసుకుంటే నాకు 1 మంత్ పైన వచ్చేస్తుంది. పొద్దున్న ఉప్పు కావాలంటే ఈ గ్లాస్తో 4 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. నేనైతే నానబెట్టుకోలేదు. 4 గ్లాసులకి 8 గ్లాసులు వాటర్. ఈ జగ్గులో అయితే కాగబెట్టేసుకున్నాను ఆల్రెడీ. అయినా ఒకసారి నేను నానబెట్టుకోవట్లేదండి, బియ్యం డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఎందుకలా? ఏమో నాకు అలవాట్లేదు. ఒకటి 2 సార్లు అలాగే నానబెట్టి ఉంటే ముద్ద అయిపోయింది, వాటర్ తేడా వచ్చింది. ఇలా నానబెట్టుకుంటే 1కి 2 వేసుకుంటాను, కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడైతే 1కి 2 వేసాను నేను. అంటే నీళ్ళు బాయిల్ చేస్తున్నాను పక్కన నేను. ఇప్పుడు నీళ్ళు మొత్తం తీసేసి ఇందులో వేసుకుంటాను. ఒకటేసారి కడుగుతున్నాను, 2 సార్లు కడగట్లేదండి. నేను బాస్మతి రైస్ కదా, తొందరగా విరిగిపోతాయి. అందులోకి నేను తెచ్చి మరీ అంత క్వాంటిటీ బియ్యం అయితే కాదు, 100 రూపీసే కిలో. డిమార్ట్లో తెచ్చుకుంటాను లూజు ప్యాకెట్స్, అవి తీసుకురాను. ఇలా మంత్కి ఒకసారో లేదా 2 సార్లు అంతే చేస్తాను. మా పిల్లలకి ఎగ్ బిర్యానీ చేస్తే మాత్రం ఇదే ఇష్టం అండి, ఈ రైస్తో ఇష్టం. కల్పన బియ్యం కలిపి విరిగిపోతాయి. నేను కలుపుతానమ్మా, విరిగిపోతాయి తొందరగా. ఆగట్టి ఇది అది ఫ్రైలో అమ్మా. 2 చికెనేగా. 2 చికెనే కానీ దాని ఫ్లేవర్ దీని ఫ్లేవర్ ఉంటాయి కదా.
ఇప్పుడే చూపించి ఒకసారి కలిపేసుకుని అయితే నేను వాటర్ వేసేస్తానండి. ఇది అక్కడ పెట్టు. ఇది కలిపేసాను. ఇప్పుడు వాటర్ అయితే వేసేస్తానండి. నువ్వు ఒక్క నిమిషం ఉండవాని చేతితో గెంటేస్తున్నాయి పక్కకు రా. అవునా? నీకు కూడా వీలు ఉండట్లేదు కదా. మరి ఏం చేయాలి? మరి నేను నీ పక్కకు రమ్మనాలి. ఏం చేయనేంటి? నువ్వు కూర కలుపుతున్నావు కదా, నువ్వు ఎలా వీలు అవుతుందని చెప్పలేదు. నేను దీంతో అయితే పెట్టేస్తున్నాను వాటరు. ఆవిరి వచ్చేస్తుంది కూరకు కొంచెం అయిపోతే. 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. నేను 8 గ్లాసులు నీళ్ళు వేస్తానండి. మొత్తం వేసుకున్నాను. కుక్కర్లో పెట్టావు కదమ్మా నువ్వు ఎప్పుడుని? కొంచెం చేస్తున్నావు కదా, పెద్ద గిన్నె పట్టి నాకు జాయింట్లు 4 కనపడుతున్నాయి. విజిల్ పెట్టినండి, నేను ఇలా డైరెక్ట్గా ఉడికిస్తాను. ఉప్పు అయితే అస్సలు సరిపోలేదు. ఇప్పుడే చప్పగా ఉందంటే రైస్ ఉడికేసరికి ఇంకా చప్పగా అయిపోతుంది. ఇందాక 4 స్పూన్లు వేసింది గ్యాస్, ఇప్పుడు 3 స్పూన్లు వేసింది. ఇందాక 5 అన్నాను కానీ నాకే క్లారిటీ లేదు 5 వేసిందో 4 వేసిందో, అందుకే 4 అనే చెప్పా. వేసిన ఉప్పు అయితే సరిపోలేదు కదా. కొత్తిమీర చూడండి నెల పట్టుకుందాం. ఫ్రై కూడా చూద్దామండి ఒకసారి. వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇకైతే మూత పెట్టద్దండి, పెట్టకూడదు. పెడితే ఉప్పు చిదిరి అయిపోతుంది. మొత్తం ఇలానే ట్రై చేసుకోవాలి. ఫ్రై అవుతుంది. 1/2 అవర్ పడుతుందండి ఫ్రై. గ్యాస్ మీకు టైం ఎంత అయిందో తెలుసా? 7. మాకు అప్పుడే వంటలు అయిపోతుంది. అంతేనా నేను చెప్పి అమ్మ ఉప్పు వేస్తున్నాను. నేను రాత్రి కలిపి పెట్టింది సరిపోదు, అందుకని ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. ఇందులో వేస్తావా? మరి ఎందుకు వేసే బదులు అమ్మ అన్నావు? మేము ఉల్లిపాయలు వేసానేమో డౌట్ వస్తుంది. కొంచెం కారం, ఇందులో కూడా కారం వేస్తున్నాను. వేసాను కానీ సరిపోదు కదా, చూసేస్తాను. అదండి కల్పన, కలుపు. నువ్వు అది కలుపు, నేను ఇది కలుపుతా. అందుకోవాలా? మా అమ్మ ఇందులోకి ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసింది కానీ అటు అటు ఇది ఏమంటారు, మన చిన్నగా కట్ చేసుకుంటే రైతా వస్తుంది. ఫుల్ రైతా వస్తుంది. రైతా రాదు, గ్రేవీ వస్తుంది. అదే గ్రేవీ ఇలాగే బాగుంటుంది. మరి మొత్తం గ్రేవీ అయిపోయినా నాకు గ్రేవీ ఉంటేనే ఇష్టం గైస్. గ్రేవీ ఉంటుంది కాబట్టి నేను ఈ కర్రీ తింటాను చెప్పాలంటే. సరే అలా వద్దుంటున్నాయి. మొత్తం అన్నీ ఒక వరుస పెట్టి కలుపుని వెళ్ళిపోతున్నావా? మన అది ఒకటే వచ్చు మరి. ఏది చేస్తే చేయకపోతే ఇందులో ముందు ఉంటుందండి. నువ్వు అలా అనేసి తిరిగిపోతే ముక్కలు ఏం చేప ముక్కలు కాదు. అదే ఏవైనా ధనియాల పొడి అండి ఇది. నేను ఇంకా అల్లం వేయలేదు, గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో చూపిస్తాను మీకు అల్లం. మరి లాస్ట్లో వేస్తే అల్లం ఫ్లేవర్ రాదు. ఇందులో కూడా కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను పులుసులో. అల్లం ఫ్లేవర్ వస్తుందని. అల్లం ఫ్లేవర్
మీరు ఎలాంటి ఫ్రై చేసుకున్నా అందులో కొంచెం నిమ్మకాయ పిండేసుకుంటే చికెన్ పచ్చడి అయిపోతుంది కదమ్మా. నాకు ఇది ఒకటి బాగా చికెన్ పచ్చడి పిచ్చి. అది అలా వదిలే, నువ్వు ఎందుకు అలా సెట్ చేస్తావు? మరి దాన్ని కలుపు. కలగలేదు, అది కరగదు. కరగడం కాదు, కలలేదు. మరి నువ్వేం చెప్పావు, అందుకే నీకు తగ్గట్టు నేను చెప్తాను. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు మీకు దీనికి అసలు మసాలా చెప్తాను, ఇంకా ఫ్రై అయ్యాక చెప్తాను. కాదు, ఇది బాగా ఉడికిందండి. పక్కన వాయిస్ ఎవరిది అనుకుంటున్నారా? మా మామయ్యదే గైస్. ఈ రైస్ చూపి. అడుగు 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 అడుగు. దా 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 నా చూపి. అయ్యా చూసావా? అమ్మ బాబాయ్, దీనికి కూడా అన్నిడిగో. దా అన్న 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 దా అన్న. ఇదిగో ఇదిగో ఇదే. దా చూసారా? అది కావాలా ఇది నీకు? ఎప్పుడు వద్దమ్మా? అమ్మో పొద్దున హాస్పిటల్స్ నీకు. ఎక్కడ అన్నాడు గైస్ మా మామయ్య. ఇంకా తెలియదు అనుకున్నాను. ఇప్పుడు సిమ్ లో పెట్టేస్తున్నానండి. ఇదైతే నువ్వేనా బాబోయ్ చిచ్చి, పొద్దున్న నేను మీ ఇద్దరికి పని ఏం లేదు. ఇంకే కొట్టుకుంటాం. చిచ్చి వెళ్ళరా బాబు. నేను గ్యాస్ కట్ అయితే పెట్టలేదండి, డైరెక్ట్ ఇలాగ పెడతాను. ఒక 5 minutes అలా ఉంచి. పీకేద్దే. ఇది కూడా కొంచెం సిమ్ లో పెట్టేసుకున్నప్పుడు ముక్క ఉడికే వరకు. చిన్న ఇసుగిన్నె అంతా చేసేస్తున్నాడు అమ్మ. చిచ్చి వాసన రా. ఇప్పుడు వెళ్ళిపోండి, తర్వాత పిలుస్తాను. సో గైస్, జీలకర్ర వేసింది ఇందులో. దంచుతుందేమో, నేను దంచుతాను. ఫ్రై కోసం దంచిదిగా నీకు వేసిస్తాను. ఒక మరాఠీ మొగ్గ, 5 లవంగాలు, చిన్న జాజికాయ ముక్క అండి. ఇదైతే కంపల్సరీ వేసుకోవాలి ఫ్రైకి. 3 యాలకులు, ఒక చిన్న స్టార్ అనాస. ఇవి దంచే ఫస్ట్, తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేస్తాను. మిక్సీ పట్టుకునే కన్నా ఇలా దంచుకుని వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో రమేష్ మా వీడియో కాల్ చేస్తున్నాడు. ఆన్ చేస్తున్నా. బొడ్డోళ్ళు వేసాడేమో. తెల్లగా ఉంటుంది బిర్యానీ. మరి ఇప్పుడు నెయ్యి కూడా వేసేస్తాను. గైస్ మాకు ఇది కానీ గైస్ మాకు నెయ్యి కరిగింది లేదండి. తర్వాత అదే అంతా పీల్చేసుకుంటుంది. మూత పెట్టేవాది. మీకు ఇలా కలిపేసుకోవడం వల్ల ఏమి విరిగిపోవండి, ఎందుకంటే నేను ఆల్రెడీ నానబెట్టలేదు కదా బియ్యం. విరిగిపోతాయి కదా అనుకుంటారు మీరు, ఏం విరగవు. ఇప్పుడు ఇందులో ఇవి వేస్తాను అనమాట. జస్ట్ పైన పెట్టుకోవాలి, లోపల వరకు ఏం అవసరం లేదు, అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసింది కాబట్టి. ఆకలేస్తుందమ్మా నాకు. ఏ బజ్జీలు తెచ్చుకోండి. అదే దానికి ఇలాగా మూత పెట్టేస్తాను. విజిల్ అయితే పెట్టలేదు, బాగా సిమ్లో పెట్టేస్తానండి. ఆపేసి అద్దంచు, ఇది ఫ్రై అవుతుంది. అద్దంచు. ఓకే గ్యాస్ దంచాక మళ్ళీ కలుద్దాం. ఇదైతే మొత్తం బాగా మెత్తగా పౌడర్ చేసేసిందండి. ఇందులోనే అల్లం 2 ఇంచుల అల్లం వేసాను నేను. మీకు ఓపికతోటి దంచుకుంటే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసుకునేది ఫ్లేవర్ వేరే వస్తుంది, ఇలా దంచిన ఫ్లేవర్ వేరే వస్తుంది. ఈసారి బర్త్డే గిఫ్ట్కి ఇలాంటి దంచిది ఏదో ఇచ్చేయాలి. పౌచులు వాచ్లు అండి మనతో అయితేనే అన్నీ అయిపోయినాయి. ఇంకా వెళ్ళిపోయింది. ఇలా చూపి ఒక పాయ మొత్తం
వేస్తున్నాను. ఫైనల్లీ ఎందుకు వేసినంటే ఇది అల్లం ఫ్లేవర్ వస్తుందండి ఫ్రై అయితే. ఆపేసి వీడియో ఆపేసి బాగా మెత్తగా కొట్టు. సో గాయస్ ఫ్రై చూసారు కదా, ఇదైతే దంచేసాను. అలా దంచుకోవాలి. మొత్తం వేసేస్తాను ఇది నేను. మసాలా ఘాట్ అయితే ఏమి రాదండి. మసాలా ఘాట్ వస్తుందేమో అనుకోవచ్చు మీరు. మసాలా ఘాట్ అయితే ఏమి రాదు, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా. మరి నువ్వు అటు వెళ్ళిపోయావు, నేను ఎలా కలపాలి ఇప్పుడు చెప్పు. నేను అటు వెళ్ళదు, రాలేదు. నీ కాళ్ళు నడిచినాయా? ఇది కూడా వేసి కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని తమ్ముడు పిల్లలు పిలువు ఒకసారి, నేను పిలుస్తాను. ఇందులో ఫైనల్లీ సాత్విక్ అమ్మ పిలుస్తుంది. ఫోన్ పక్కన పెట్టి బ్రష్ చేయి. టైం ఎంత చెప్పండి, చూస్తున్నా కొంచెం ఫోను 1.5 hours చూపి. కరివేపాకు అండి, మీకు కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. కొత్తిమీర కానీ పుదీనా కానీ వేయట్లేదు ఇందులో, ఓన్లీ కరివేపాకే వేస్తున్నాము. ఎందుకంటే వాటిలో కరివేపాకు ఫ్లేవర్ని డామినేట్ చేస్తాయి కొత్తిమీర, అందుకని. కలపవా? కలుస్తాను 2 నిమిషాలు అలా ఉండాలి. కర్రీ కూడా అయిపోయిందండి. కర్రీ అయిపోయింది, బిర్యానీ అయిపోయింది, అన్నీ అయిపోయింది. కొద్దిగా మసాలా వేస్తున్నాను. ఒకసారి మూర్తివా తీస్తాను, ఆల్రెడీ తీసాను. ఒకసారి తీసి మసాలా వేసాను కదా, ఒక్క 2 నిమిషాలు ఉడికించి కట్టేస్తాను. ఇది సరిపోతుందా బేబీ నీకు? నీకే అందరూ తింటాం తెలుసా? నాకు తెలుసు. ఏమో పడ్డాయేమో అనుకున్నాను. సౌండ్ వచ్చింది మరి అక్కడ, పగలు కొట్టేసాడు ఏదో. ఏ అబ్బాయిలు అయితే పడరా? పడకూడదా? ఎదవేసలు వేస్తారు మరి అబ్బాయిలు. అందుకే అబ్బాయిలు అంటే చిరాకు నాకు. నాకేం చిరాకు లేదు. నేను అందరినీ చిరాకు పడండి, వేసాలు వేసే వాళ్ళు మాత్రమే చిరాకు పడతాను. ఒక బాధ్యత లేకుండా ఉండే వాళ్ళన్నా కూడా చాలా చిరాకు నాకు. 2 మనుషులు ఉన్నా కూడా ఊరుకుపోవాలి. వా చూడేసు నేను పని చేసుకుని గమ్ముని బ్రష్ చేసుకుంటానంటే అబ్బా నీకు తగ్గట్టుగా ఘాటుగా ఉందమ్మా. ఆఫ్ చేసేస్తాను. తీసానా? బిర్యానీ కూడా అయిపోయిందండి, ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కూడా అలానే ఉంచు, ఫోటో తీస్తాను. ఇది ఫ్రై కొంచెం కలపాలి కదా, కలిపి ఇది దీనిలో కట్టేది. ఫ్రై ఎక్కడ కలుపుతావు? ఇప్పుడు ఈ సామాన్లు ఉంటుంది చూడండి, నాకు ఇవన్నీ కడిగేసరికి 1 అవర్లో మొత్తం 3 కంప్లీట్ అయిపోయినాయండి. ఈ కర్రీ అయితే నేను అనుకోకుండా చేశాను, ఎందుకంటే రాత్రి నేను ఫ్రై చేస్తానమ్మా అనగానే మా అమ్మాయి మొహం డల్ అయిపోయింది. ఫ్రై చేస్తావా బిర్యానీ చేసి అని. ఇందులో నేను ఉప్పు చూడలేదు, ఉప్పు చూడాలి ఇప్పుడు. చూడు మరి, మళ్ళీ కూరంతా అయిపోయాక చూస్తే బాగోదు. చిన్న పీస్ ఎక్కడ దొరుకుతుందా అని చూస్తున్నాం. అదిగో ఇంతే కూడా తినలేం కదా. ఇది గట్టిగా ఉండదండి, ఎలా జ్యూసీగా ఉంటుంది. బా అంత వేడి మీద ఉన్నప్పుడు ఉప్పు ఎలా తెలుస్తుంది నీకు? తెలుస్తుంది నాకు. సరిపోయింది ఉప్పు. ఎలా ఉందో తెలిసి వేసేది. దీనిలో జీడిపప్పు వేసుకున్నాం అనుకో, మనకి ఇక్కడ రోడ్ నెంబర్ 10లో స్పైసీ 7 అని చూడు, స్పైసీ వెన్యూ. అందులో వస్తుంది కదా మనకి పార్టీ లేనప్పుడు వచ్చేది. సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది ఎగ్జాక్ట్లీ.
సో యా గైస్ అయిపోయింది కర్రీస్. మీరు టిఫిన్ తెచ్చుకోండి, ఇప్పుడు ఏం తినొద్దు, అర్థమైందా? ఇప్పుడు పెట్టేస్తా అనుకున్నారా? ఇప్పుడు పెట్టను, సండే కదా తెచ్చుకుంటా అంటున్నారు కదా, బయట నుండి తెచ్చుకోండి. ఫస్ట్ అయితే రాగి తాగిన తర్వాత తెచ్చుకోండి, ముందే చెప్తున్నా. చూడండి సండే స్పెషల్. ఆగాగు. సో యా గైస్, ఇక్కడితో అయితే మన కర్రీస్ అయితే అయిపోయినాయి అనమాట. బిర్యానీ అయిపోయింది, కర్రీ అయిపోయింది, ఫ్రై కూడా అయిపోయింది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.